అంటే రాత్రి లోడే బయలుదేరాము. వీడియోలు పెడదామంటే ఫోన్ రిపేర్ వచ్చింది. ఇలా దారిలో టైర్ పంచర్ పడింది. చూడండి పంచర్ వేసుకుని బయలుదేరాము. ఈ ట్యాన్ దగ్గర బండి వరంగల్ వచ్చేయాలి. ఇంకా అడిగి రోడ్లోనే ఉన్నాం మేము. పంచర్ షాప్ ఏం తగల. రాత్రి తొందరగానే అయిపోయింది. ఎక్కడో ఒక చిత్రం ఉంటే అడిగండి ఈ టైర్ షాప్ కనబడింది. ట్యూబు అంటే జాయింట్లో లీక్ అయిపోయింది అన్నాడు. ఈ కుర్రోడ్ దగ్గర హీట్ పంచర్ లేదన్నాడు. బండిలో ఉన్న స్పేర్ ట్యూబ్ తీసాము కానీ వాళ్ళని థ్రెడ్డింగ్ ఎక్కట్లేదు అన్నాడు. సరే వేరే అతని దగ్గర హీట్ పంచర్ ఉందని చెప్పి తీసుకుని వెళ్ళాడు ట్యూబ్. అది కూడా రోడ్ తీసింది. బాగా లేట్ అయిపోయింది బండి. దాని దగ్గర ఇటాని బండి వరంగల్లో ఉండాలి. ఇంకా మనం అడిగి రోడ్లోనే ఉన్నాం. లోడు బండి జాగిలు లేపేటప్పుడు చుక్కలు కనిపించినాయండి. మనకి ఇదిగోండి వీడు వెళ్ళి పంచర్ ఎప్పుకి వస్తానని వెళ్ళాడు. హీట్ పంచర్ తీసుకొచ్చాడు. ఏంట్రా అని చెప్తున్నాడు. ఎంతసేపు పట్టిన ఏంట్రా అంటేనేమో దారిలో పడిపోయానన్నా అన్నాడు. నాకు తెలియకుండా సైలెంట్గా పంచర్ వేసేస్తున్నాడు. ఇందులోకి నేను వెళ్ళి వీడియో తీసేలేదు. ఏంటి పంచర్ వేయించడానికి వెళ్ళి కుట్లోకి వచ్చి పంచర్ వేస్తున్నాడు అని చెప్పేలోపు అది మనం ఇక్కడ పంచర్ సరే పడిపోయాడు అన్నాడు. ఎవడైనా పడతాడు ఏదో జరిగింది లేదని పంచర్ వేయరా అన్న. ట్యూబ్ చెక్ చేస్తున్నామో ఇంకో సైడ్ కూడా ఇది కూడా వేసుకొచ్చింది. ఏమనంటేనేమో ఏదో చేస్తాలే అంటున్నాడు. బండి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇది అది ఉండదు ఒకటి పంచరు. भैया मेरे को ट्यूब लेकर आओगे दे प्रेजेंट तो पहले वो ट्यूब के क्या करके पेट्टू पंचर डाल देते पहले वो ट्यूब निकाले బండిలో ఉన్న ट्यूब तीसरे पेरू लेट అయిపోతుంది ముందు ट्यूब का किसी बात करेंगे पहले वो ट्यूब सेट करके टाइप डाल मुझे అదిగోండి ఇంకోటి ఎదుగండి. ఆ ట్యూబ్ గురించి ఏం మాట్లాడలేదు. మన బండిలో ఉన్న స్పేర్ ట్యూబ్ని ముందు దాన్ని లైన్ చేయమని చెప్పాను నేను. దాన్ని చేస్తున్నాడు ఇప్పుడు. బండి ఇప్పటికీ లేట్ అయిపోయింది అనుకుంటే ఇంకా లేట్ అయిపోయింది. ఓ ట్యూబ్ కేబర్ చక్కర్ మన బండిలో ఉన్న ట్యూబ్ చెక్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇంతలా చూపించా లేట్ అయ్యే లెక్కనైతే మన బండిలో ట్యూబ్ వేసారా అంటే లేదు వాల్నెక్లో పని చేయట్లేదు సరిగ్గా అన్నాడు. లేట్ అయిందనుకుంటే ఇది ఇంకా లేట్ చేశాడు. మన టైం అలా ఉంది. దగ్గర టైం బండి వరంగల్ దాటిపోయి ఉండాల్సింది. ట్యూబ్ మొత్తం చెక్ చేస్తున్నాడు. పానీ నీ క్యా చెక్ करने के लिए లోటాలు నీళ్ళు తీసుకురా బాబాయ్. ఆ వాల్నెక్లో బీచాడు కదా నీళ్ళు బకెట్లో ఉన్న నీళ్ళు पानी डाल तो डाल देते हैं. पानी रखो ना उसमें पानी रख दिखना एक बार यार सही है दिखना एक बार कच्चा माल जड़ जाने का है. अरे यार कोई दिक्कत नहीं होगा यार पानी रखो और डबल मंच बैठा था
मैं बताता सो क्या बोला, ये सेटिंग तो जैसे बराबर नहीं बोला ना है। हो गया वो सेटिंग, हो गया ना उसको। वो ये काम जैसे करना था ना यार, नहीं सामान नहीं बोला जिसको तू देखो, ये काम पहले करना तो क्या होता మన కర్మకాయలు ఇటు దొరికాడు మాకు. టైర్లో ట్యూబ్ ఎక్కిటకి పౌడర్ కూడా లేదన్నాడు. పౌడర్ లేకుండానే అలా ఎక్కిస్తున్నాడు. బాబాయ్ గ్రీజ్ కొట్టమని చెప్పా. సీనియర్ పెయింటర్ బాబాయ్ గ్రీజ్ కొట్టుకుంటున్నాడు బాబాయ్. कितने साल से रहता है भैया इधर? कितने साल से रहता है? 15 साल। 15 साल से रखो, टायर ट्यूब पंचर डालने पाउडर नहीं रख लिया तो कैसा? अरे भाई नया नया दुकान खुला हुआ है, तो नया नया दुकान में कौन अभी रखेगा? तू नया से रखेगा क्या दुकान? नया से रखे? हाँ नया 15 साल से रहता बोलता है, सामने वाला दुकान पे रहते हैं। उधर रहने वाला तो और सामने वाला दुकान पे सारा सामान मिल जाएगा। अब यहाँ పౌడర్ కూడా లేదంట, కానీ మంచి ప్లేస్లో ఆపావు కదా టైర్ పంచర్ పడిందని. ఏ బాబాయ్ ఇవన్నీ పడుకొని ఉన్నాను, బాబాయ్ బండి తోలుతుంది, బండి ఇస్తేనేమో టైర్ పంచర్ పడిందని కనీసం లేపకుండా లేపనన్నా లేపలేదు. టైర్ షాప్ దగ్గరికి వచ్చి ఆపాడు. ఏంటి ఆపామంటే టైర్ గాలి తగ్గిపోయి ఉంది అని చెప్పాడు. తీరా చూస్తేనేమో లాంగ్ టైర్ గాలి పోయి ఉంది. సెల్ అని చెప్పి తీసి అదిగోండి ఈడోడు తగిలాడు మనకి. దగ్గర 3 గంటలు అవుతుందా? 2 గంటలు అవుతుంది. ఈడేం చేస్తాడో ఈడికే తిరగట్లేదు. కాలుకి తగిలిద్ది, ఏ కాలుకి తగిలింది అనుకో ఇక ఏ మొహాన్ని కొట్టిద్ది అది. కూర్చోలా కనిపిస్తుందా నీకు? టక్కుని కొట్టిద్ది పైకి. ఇది రన్నింగ్లో కొట్టేద్ది. ఏ रिंग अच्छा नहीं आता है, बैठना नहीं है बराबर है, उससे कोई दिक्कत नहीं है। सूत्र को मारना ना, उसमें मारा ना तुम्हारे सामने तो ये बराबर करना। मैं चढ़ाने में तो लाख छुड़ा तो मुँह फुट जाता ना मेरा। नहीं छूटेगा ना, टायर तू चढ़ा है तो
అవే ఏడి ఎక్కి కనబడలేదు. ఏం చేస్తా బాబు, ఆయిల్ అయిపోయింది, వెళ్ళాడు బండి వేసుకుని వెళ్ళాడు. చెత్త ఇది దేంట్లో లేదు అయిపోయింది. ఆ ట్యాంకులో పోతాయి బాబు. ఏ ట్యాంక్ లేదండి రైలు. మనకు తగ్గట్టు దొరికాడు టైర్ పంచరోడు. దీంట్లో ఆయిల్ అయిపోయిందంట. బండి టైర్లు వీటాకి ఆయిల్ తీసుకురానికి వెళ్ళాడు. కానీ ఏ షాపు దొరకలేదు, ఇది ఒకటే దొరికాడా నీకు? అక్కడి నుంచి ఎత్తుకొని వస్తే ఇటు దొరికాడు. మళ్ళీ టైర్ పంచర్ అయింది, ఎవరికి వెళ్దామంటే చెప్పని ఇంకోటి దగ్గర ఉంది. బంక్ ఎక్కడ ఉంది? బంకు పక్కనే ఉందిలేండి. అది కూడా బంక్ కూడా పక్కనే ఉంది. బాగా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు టైర్లు ఎక్కిచ్చేసాను. అప్పుడు ఆడు వచ్చి బిగిస్తే పెరుగు ప్యాకెట్ తీసుకుని నువ్వు తినేసి అన్నం తినేసి బండి ఎక్కువ నేను ఈ లోపల తాగుతూ ఉంటా. బిగిచ్చేస్తాం. అది ఏంటి కాలు చేతులు కడుక్కొని భోంచేసి బండి ఎక్కిపోయింది. అన్నం వండేసావా? అన్నం వండేసా బాబు, అన్నం వండేసి పచ్చదనం పెరిగేసి తినిపోతుంది. తినేసి పడుకో, నేను తోలుతా. ఆయిల్ తీసుకుని వస్తున్నాడు ఇప్పుడు. కానీ మేము వెళ్ళే టెన్షన్కి వీడు చేసే లేట్కి కరెక్ట్గా సరిపోయింది. అయిపోయింది మొత్తం. మన ట్యూబ్కి బదులు వేరే ట్యూబ్ ఇచ్చాడు. ఇదిగోండి, బయలుదేరిపోయింది. లేట్ అయిపోతుంది, బాగా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు. ఇదిగోండి, మనం లేట్ తగ్గట్టు రైల్వే గేట్ పడింది. ఇది కరీంనగర్ రైల్వే గేట్. ఇది ఫుల్ ట్రాఫిక్ జామ్ టైంలో బయలుదేరాము మనం. బాబా ఇప్పుడే అన్నం తిన్నాడు పచ్చడి వేసుకొని. కూర వండుకోవడానికి కూడా టైం లేదు. గేట్ ఓపెన్ చేశాడు. ఓకే, ఇప్పుడు వరంగల్ వచ్చాం. హైవేలో ఉన్నాం. అప్పుడు 5 గంటలు లేట్గా నడుస్తుంది బండి. చూద్దాం, నేను వెళ్తా ఉన్నాం. బాగా పట్టుకుపోయారు.